వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో, మన సంపాదనలో నుంచి మనం కనీసం ఒక 100 రూపీస్ సేవింగ్స్ చేసినా చాలన్నమాట. ఇది 10 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్. అందరికీ కన్వీనియంట్‌గా ఉంటుంది. అంటే 100 రూపీసే కాదు, 100 రూపీస్ చేయలేని వాళ్ళు కనీసం 10 రూపీస్, 20 రూపీస్, 50, 30, 5 రూపీస్ ఇలా ఎంతైనా 1 రూపీ మనం ఎంత చేయగలిగితే అంత చేసినా చాలు. అంటే మనకెప్పుడు ఖర్చులు ఉంటుంటాయి కదా! సో, ఆ ఖర్చులనేవి ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఈ సేవింగ్స్‌ని కూడా మనం ఒక ఖర్చు అనుకొని పక్కన పెట్టేయండి. ఈ సేవింగ్ ఐడియా మీరు అట్‌లీస్ట్ మీకు అస్సలు నా వల్ల 100 కాదు, 10 రూపీస్ కూడా కాదు అనుకుంటారా? అట్‌లీస్ట్ 1 రూపీ, 2 రూపీ, 5 రూపీతో అయినా స్టార్ట్ చేయండి. ఎందుకంటే అది కూడా ఒక ఖర్చు అనుకొని ఒక 1 రూపీ అన్న పక్కన పెడుతూ ఉండండి. మనం కనీసం ఒక్క రూపాయి పక్కన పెట్టిన సంవత్సరం మొత్తం మీద మన దగ్గర రూ. 365 ఉంటాయన్నమాట. సో, రూపాయి అయినా సరే చాలా వాల్యూ మన దగ్గర డబ్బులు సేవింగ్స్ చేసుకోవాలంటే. సో, ఇప్పుడు ఆ 10 డేస్ సేవింగ్ ఛాలెంజ్ 100 రూపీస్‌ది ఏంటి? మనం ఎంత చేయొచ్చు? అండ్ దానివల్ల మనం 1,00,000, 3,00,000 కూడా సేవ్ చేయొచ్చు అనమాట. మనం ఎంత కాలం చేస్తాం, ఎంత చేస్తాం అని దాన్ని బట్టి. సో, అంతకంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేస్తే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోస్ నచ్చుతున్నాయి, యూస్‌ఫుల్ ఉంటున్నాయంటే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో, స్టార్టింగ్ చూసి మాత్రం నాకు అప్పుడే తెలుసు అనుకోకండి. సో, ఫస్ట్ అయితే ఇది 100 రూపీస్ ఛాలెంజ్ కదా! ఒక్క 10 డేస్, ఫస్ట్ 10 డేస్ మీరు డైలీ 100 రూపీస్ అయితే వేయండి. అలా మనం డైలీ 100 రూపీస్, 10 రూపీస్ చొప్పున అంటే మన దగ్గర 1000 రూపీస్ అవుతాయి. అంటే ఒక 10 రోజులు, ఈరోజు మనం ఒక బ్రేక్‌ఫాస్ట్ అంటే ఒక టిఫిన్‌కి వెళ్ళాము అంటేనే 200 రూపీస్ అట్లా అయిపోతుంటాయి. మనం చిన్నగా బయటికెళ్ళి ఏది కొనుక్కున్నామన్నా మనకి రేట్ ఎక్కువే కాబట్టి. అలాగే ప్రతిరోజు ఒక 100 రూపాయలు, ఇది కూడా ఒక ఖర్చు అనుకోని పక్కన పెట్టేసుకోండి. ఒక హుండీ పెట్టుకోండి, పర్స్ పెట్టుకోండి, లేదంటే మీరు యూజ్ చేయని అకౌంట్ ఉంటుంది కదా! అందులో ఒక 100 రూపీస్ వేసేస్తూ ఉండండి. అలా ఒక ఖర్చు అనుకోని ఇలా 10 డేస్ 1000 రూపీస్ అవుతాయి. ఆ తర్వాత ఇంకొక 10 డేస్ 200 రూపీస్ చేయండి. మీరు ఒకవేళ 100 రూపాయలతో స్టార్ట్ చేయలేరా? మీరు ఎంతతో స్టార్ట్ చేయగలిగితే అంతతోనే స్టార్ట్ చేయండి. అంటే మీరు 50 రూపీస్‌తో స్టార్ట్ చేయగలరా? డైలీ 50 వేయగలిగితే 50నే వేయండి. లేదు 30 వేయగలరా? 20, 10 రూపీస్, అది కూడా లేదు 5 రూపీసా? 1 రూపీయా? సో, మీరు ఎంత వేయగలిగితే అంత వేసుకోండి. ఇంతే అని లేదు. నేను 100 రూపీస్ అయితే మీరు ఎంత సేవ్ చేయగలరో చెప్తున్నా. అలా నెక్స్ట్ 10 డేస్ వచ్చేసరికి 200 రూపీస్, అంటే ప్రతిరోజు కూడా 200 రూపాయలు. అలా మనం 10 డేస్ చేస్తే 2000 రూపీస్ అయితే అవుతాయి. ఆబ్వియస్‌గా ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఈజీగానే ఉంటుంది 200 రూపీస్ అంటే. బట్ వర్క్ చేయలేని వాళ్ళు మీ కన్వీనియంట్‌ని బట్టి మీరు 50, 30, 20 మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ 10 డేస్ వచ్చేసరికి మళ్ళీ 300 రూపీస్ చేయండి. అంటే డైలీ 300 రూపీస్ 10 డేస్. అంటే మనం ఇప్పుడు 300 రూపీస్ 30 రోజులు ఎయ్యాలంటే కష్టం. కానీ ఒక 10 రోజులు ఎయ్యాలంటే ఈజీయే కదా! అలాగే 200 రూపీస్ మంత్ మొత్తం ఎయ్యాలంటే కష్టం. 10 డేస్‌కి ఈజీ కదా! అందుకని మీరు ఎన్ని డేస్ చేయగలుగుతారో అన్ని చేయండి. సో, ఇలాగా 3000 రూపీస్ అవుతుంది. ఇలా మనము ఒక్క 30 డేస్, 1 మంత్ చేసాము అంటే మన దగ్గర 6000 రూపీస్ సేవింగ్స్ అవుతాయి. మీరు ఒక్క నెలే చేయగలిగారా? ఇంక నా వల్ల కాదు అనిపిచ్చేసిందా? కావాలంటే మీరు ఆపుకోండి. ఈ 6000తో ఏదన్నా గోల్డ్ కాయిన్ కనీసం హాఫ్ గ్రామ్‌లో 0.4, 0.2 గ్రామ్స్, మిల్లీగ్రామ్స్‌లో కూడా కాయిన్స్ వస్తున్నాయి. కాయిన్ పెట్టుంచుకోండి, లేదంటే ఆర్‌డీలో ఏసుకోండి, గోల్డ్ స్కీమ్ కట్టుకోండి. అంటే మీరు ప్రతి మంత్ ఇంత చేయగలిగారనుకోండి, స్కీమ్ లాంటివి కట్టుకుంటే బెనిఫిట్ ఉంటది. ఇలా మీరు ఒక్క 1 మంత్ చేస్తే 6000 రూపీస్ అవుతుంది. ఇలా మీరు ఇంకొక 2 నెలలు చేయగలిగారా? 12,000 రూపీస్. 3 మంత్స్ చేశారా? 18,000. 4 మంత్స్ చేస్తే 24,000. 5 మంత్స్ చేస్తే 30,000. మీకు ఫస్ట్ కష్టంగా అనిపించిన ఇంత అమౌంట్ మీ అకౌంట్‌లో కనిపిస్తూ ఉన్నా, లేదా ప్రతి మంత్ ఈ అమౌంట్‌తో మీరు ఏదో ఒక గోల్డ్ కొంటూ ఉన్నా మీకు చాలా బాగా అనిపిస్తది. ఎవరైతే గోల్డ్ స్కీమ్ కట్టుకోవాలి అనుకుంటారో వాళ్ళకి కూడా బెస్ట్‌గా ఉండిద్దనమాట. 6000తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి మంత్ మీరు 6000 సేవ్ చేసి గోల్డ్ స్కీమ్ కట్టుకోవచ్చు. గోల్డ్ కాయిన్స్ కట్టుకోవచ్చనమాట. ఇలా 6 మంత్స్ చేశారంటే 36,000, 7 మంత్స్ చేస్తే 48, 8 మంత్స్ చేస్తే మన దగ్గర 48,000, 9 మంత్స్ చేస్తే 54, 10 మంత్స్ చేస్తే 60, 11 మంత్స్ చేస్తే 66,000. జనరల్‌గా గోల్డ్ స్కీమ్స్ అన్నవి 11 మంత్స్ ఉంటాయి కదా! మీరు కావాలి అనుకుంటే ఒక్క 11 మంత్స్ ఇలా ట్రై చేసి చూడండి. 66,000 అంటే 66,000 అవుతాయి మన దగ్గర. మనకి మంచిగా ఒక గోల్డ్ ఆర్నమెంట్ అయితే వస్తుంది. మనం గోల్డ్ స్కీమ్ కట్టుకున్నాము అంటే గనక ఇలా ప్లాన్ చేసుకోండి. అసలు స్కీమ్ కట్టలేకపోతున్నాం, గోల్డ్ కొనలేకపోతున్నాం అన్న వాళ్ళు, లేదు మాకు డబ్బులుగా కావాలి అనుకున్న వాళ్ళు గోల్డ్ కాయిన్స్ పెట్టుకోండి. మీకు ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది. ఇలా మీరు 1 ఇయర్ 12 మంత్స్ చేశారు అంటే 72,000 అవుతాయి. ఇదే మీరు ఎగ్జాక్ట్‌గా 5 ఇయర్స్ వరకు చేయగలిగారంటే మీ దగ్గర 3,60,000 ఉంటాయి. మనకి ఫస్ట్ కష్టంగా అనిపించొచ్చు. బట్ చేసే కొద్దీ ఇంట్రెస్ట్ వస్తది. ఇంత డబ్బులు కనిపిస్తుంటాయి. ఎవరికి మాత్రం మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపించదు చెప్పండి. బట్ మీకు మధ్యలో కష్టంగా అనిపించొచ్చు. మధ్యలో కష్టంగా అనిపించినప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకొని ఆ అమౌంట్‌తో ఏదన్నా చేయండి. మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. మీరు తీసుకున్న ఐటెమ్ కానీ
వడ్డీ కానీ కనిపిస్తుంటే బాగా అనిపిస్తుంది అనమాట. సో అలా అని చెప్పి ఈ సేవింగ్స్ ఈ ప్రతిదీ హుండీలో పెట్టుకోకండి. ఇలా 1 ఇయర్ వరకు కూడా ఇదంతా హుండీలో పెట్టుకోవడం, లేదంటే 5 ఇయర్స్ వరకు హుండీలో పెట్టడం మాత్రం చేయకండి. ఎందుకంటే మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ చేశారనుకుందాం, 3,60,000 ఉంటే 3,60,000 ఉంటాయి. దాని మీద మీకు ఎలాంటి వడ్డీ రాదు. అలా కాకుండా ప్రతి మంత్ ఈ అమౌంట్తో ఒక గోల్డ్ కాయిన్, లేదా 2 మంత్స్కి ఒక గోల్డ్ కాయిన్ అలా టార్గెట్ పెట్టుకోండి, లేదా గోల్డ్ స్కీమ్లా కట్టుకోండి. ఇట్లా చేసుకున్నారు అంటే మీరు గోల్డ్ కాయిన్స్ కానీ, ఎఫ్డి కానీ, ఆర్డి కానీ, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, పబ్లిక్ ప్రావిడెంట్లో పెట్టండి ఈ అమౌంట్ని, సుకన్య సమృద్ధి యోజన, ఇలా చాలా ఉన్నాయి కదా. వీటన్నిటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చారు అంటే మీరు చేసే ప్రతి రూపాయి మీద మీకు వడ్డీ అన్నదైతే వస్తుంది. మనం ఎన్ని సంవత్సరాలు అయితే చేస్తామని చెప్పి. మాకు అసలు ఇంట్లోనే ఉంటున్నాం, వర్క్ లేదు అనుకున్న వాళ్ళైతే కనుక మీకు వచ్చి ఇంటి ఖర్చుల్లో నుంచి మిమ్మల్ని మేనేజ్ చేయడానికి ఖర్చులు ఇస్తున్నారనుకోండి, డైలీ అట్లీస్ట్ ఒక 20 రూపీస్ అన్నా పక్కన పెట్టుకోండి. మీరు కనీసం డైలీ 20 రూపీస్ చేసినా, అలా ఒక్క 1 ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 300 డేస్ 20 రూపీస్ చేసినా సరే మన దగ్గర 6,000 రూపీస్ అయితే సేవ్ అవుతాయి అనమాట. ఇది అస్సలు ఏమీ చేయలేకపోతున్నాం, ఇంట్లోనే ఉంటున్నాం అనుకున్న వాళ్ళైనా సరే కనీసం రోజు 20 రూపాయలైనా పక్కన పెట్టడానికి ట్రై చేయండి. 6,000 వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇది మన 100 రూపీస్తోనే కాదు, చెప్పినట్టు మనం 10 రూపీస్, 20, 50 ఇంకా మనం ఎంత చేయగలిగితే అంత. ఇలా 10 డేసే చేయాలని కూడా లేదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే మీరు స్టార్ట్ చేసిన రోజే మీ దగ్గర ఒక 200 రూపీస్ అమౌంట్ వచ్చేసాయి అనుకోండి, 100 రూపీస్ 2 డేస్ కొట్టేసుకోండి. అలా మీరు ఎంత చేయగలిగితే అంత. స్టార్టింగ్ శాలరీ వస్తుంది కాబట్టి, లేదు అంటే మీరు బ్యాక్ సైడ్ నుంచి కూడా ఫాలో అవచ్చు. అంటే ఫస్ట్ డే 300, సెకండ్ డే 300, అలా ఫస్ట్ 10 డేస్ 300, తర్వాత 200, తర్వాత 100 రూపీస్ వేసుకోండి. శాలరీ వచ్చే వాళ్ళకైతే స్టార్టింగ్ మన దగ్గర మంత్ ఉంటాయి కాబట్టి ఇది రివర్స్ ఆర్డర్లో అయితే ట్రై చేయండి. అంటే ఫస్ట్ 300 రూపీస్, నెక్స్ట్ 10 డేస్ 200, తర్వాత 100 రూపీస్ అలా ట్రై చేయండి. సో ఇలా మనము ఎంత అమౌంట్ అయినా కానీ వేసుకుంటా వెళ్ళొచ్చు, ఇంతే వేయాలని లేదు. ఈ అమౌంట్ని మీరు మంత్ అంతా ఇట్లా ఫాలో అయ్యారనుకుందాం, 6,000 అయింది. చెప్పినట్టు గోల్డ్ కాయిన్ కానీ, గోల్డ్ స్కీమ్ కానీ కట్టుకోవచ్చు. లేదు అంటే దీన్ని స్ప్లిట్ చేసుకోండి. ఈ 6,000లో ఒక 2,000 వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్లో పెడదాం. ఆల్రెడీ మన ఛానల్లో మ్యూచువల్ ఫండ్స్ మీద వీడియో చేసాం. 2,000 తీసుకెళ్ళి ఒక మ్యూచువల్ ఫండ్లోనే పెట్టాల్సిన అవసరం లేదు. 500 తీసుకెళ్ళి ఒక మ్యూచువల్ ఫండ్, 1,000 తీసుకెళ్ళి ఒక మ్యూచువల్ ఫండ్, 100 తీసుకెళ్ళి ఒక మ్యూచువల్ ఫండ్ అలా పెట్టుకోవచ్చు. సో ఒక 2,000 మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకున్నా ఇక్కడ 4,000 మిగులుతుంది కదా. అలా నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ 2,000 నెక్స్ట్ మంత్లో కూడా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకొని 4,000, అలా ఒక నెక్స్ట్ ఇంకో 4,000 అయింది అనుకోండి, 12,000 అయింది కదా. ఆ 12,000తో కాయిన్ కొనుక్కోండి. అంటే మీకు ఒక సైడ్న కాయిన్ గోల్డ్ కలెక్ట్ అవుతుంది, ఇంకొక సైడ్న మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీ డబ్బులు ఉంటున్నట్టుంది. కాబట్టి మీకు 2 వేస్లో అన్నది వడ్డీ వస్తూ ఉంటుంది. అంటే ఒకటి గోల్డ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువ రిస్క్ లేదు, మనకు ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలుస్తుంది. ఇంకొకటి అలా లేదు అంటారా, ఈ 6,000ని మీరు స్ప్లిట్ చేసుకొని ఎవ్రీ మంత్ 2,000 ఆర్డీలో వేసుకుంటూ ఉండండి. ఇంకొక 4,000ని గోల్డ్ చిట్టీగా కట్టుకుంటూ ఉండండి. అలా మీరు ట్రై చేసి చూడండి. ఈ సేవింగ్స్ అన్నవి ఎప్పుడు కూడా మీకు గోల్డ్ జ్యువెలరీ అవసరం ఉంది, నాకు స్కీమ్ కట్టుకోవాలనుకుంటే ఒకటే దాంట్లో పెట్టుకోండి. లేదు కొంచెం ఫ్యూచర్ కోసం కూడా మనీ కావాలి అనుకుంటే కనుక ఇలా ఆర్డీలో మంత్లీ ఒక 1,000, 2,000 ఆర్డీలు వేసుకోవడం, రిమైనింగ్ దాన్ని గోల్డ్ స్కీమ్లో కట్టుకోవడం, ఇంకొంత అమౌంట్ గోల్డ్ కాయిన్స్కి పక్కన పెట్టుకోవడం, ఇంకొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో వేసుకోవడం, కొంచెం రిస్క్ తీసుకుందాము అనుకున్న వాళ్ళు ఇలాగా స్ప్లిట్ చేసి ట్రై చేయండి. మనకి చాలా వడ్డీ అయితే వస్తూ ఉంటుంది అనమాట. మన రూపాయి అన్నది 2 రూపాయలు, 3 రూపాయలు కూడా అవుతూ ఉంటుంది. ఇలా మనం మల్టిపుల్ వాటిలో ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటామో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అయిందని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.